కూల్ డ్రింక్ బాటిల్లో వెలితి ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? పండుగలు, పార్టీలు, ఫంక్షన్స్ ముందుగా కనిపించేది కూల్ డ్రింక్ బాటిల్సే. కాలంతో సంబంధం లేకుండా మంచినీళ్ళ తర్వాత ఎక్కువగా తాగేవి కూల్ డ్రింక్సే. ఇక వేసవిలో వీటి వినియోగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే మీరు ఎప్పుడైనా కూల్ డ్రింక్ బాటిల్ని పరిశీలిస్తే పైన కాస్త ఖాళీగా ఉంటుంది. అలా ఖాళీగా ఉంచడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కూల్ డ్రింక్లో కార్బోనేట్ వాటర్ని కార్బన్ డయాక్సైడ్ గ్యాస్తో మిక్స్ చేస్తారు. సాధారణంగానే కార్బన్ డయాక్సైడ్ ఒత్తిడిని సృష్టిస్తుంది. అలాంటి సందర్భంలో బాటిల్ నిండుగా డ్రింక్ని నింపితే ఆ ఒత్తిడిని బాటిల్ పగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపెనీలు బాటిల్లో కొంచెం ఖాళీగా వదిలేస్తారు. దీంతో కార్బన్ డయాక్సైడ్ ఒత్తిడిని బాటిల్పై పడకుండా ఖాళీ ప్రదేశంలో పడుతుంది. అంతేకాకుండా అలా ఖాళీ వదలడం వల్ల ఎక్కువ కాలం డ్రింక్ ఫ్లేవర్ చెడిపోకుండా న్యూస్ పేపర్పై ఈ రంగుల చుక్కలు ఎందుకు ఉంటాయి? న్యూస్ పేపర్ చివరిలో 4 రంగులు కనిపిస్తాయి. అవి ఎందుకు ప్రింట్ చేస్తారో ఎప్పుడైనా మీకు తెలుసుకోవాలనిపించిందా? ప్రతి పేజీలో బ్లూ, పింక్, ఎల్లో, బ్లాక్ కలర్స్ కనిపిస్తాయి. ఈ 4 రంగులను CMYK అంటారు. ఇందులో ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క కలర్ను సూచిస్తుంది. C అంటే సియాన్ నీలం, M అంటే మెజెంటా, Y అంటే ఎల్లో అంటే నలుపు కలర్కి అర్థం. అలా వాటిని ప్రింట్ చేయడం వెనుక ఒక కారణం ఉందండి. ప్రింట్ అయిన ప్రతి పేపర్ని ఓపెన్ చేసి సరిగ్గా ప్రింట్ అయ్యిందా లేదా అని చూడలేరు. అందుకే పేపర్ చివర CMYK రంగులను ప్రింట్ చేస్తారు. ఒకవేళ ఈ 4 రంగులు సరిగ్గా ప్రింట్ కాకుండా బ్లర్ వస్తే వెంటనే కలర్ ప్లేట్స్ని సెట్ చేసి మళ్ళీ ప్రింటింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ వీడియో ఎవరైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండో శనివారం సెలవు ఎందుకు? మన భారతదేశంలో సహా అనేక దేశాల్లో ప్రతి నెల రెండో శనివారం బ్యాంకులకు, ప్రభుత్వ కార్యాలయాలకు, కొన్ని ప్రైవేట్ కంపెనీలకు హాలిడే. అయితే ఈ రెండో శనివారం సెలవు ఎందుకు ఉంటుందన్న సందేహం మీలో చాలామందికి వచ్చే ఉంటుంది. 19వ శతాబ్దంలో ఒక బ్రిటిష్ అధికారికి ఒక అసిస్టెంట్ ఉండేవాడు. అతను సెలవుల్లో మాత్రమే తన ముసలి తల్లిదండ్రులకు కలిసేందుకు తన స్వంత ఊరికి వెళ్ళేవాడు. కొన్ని రోజులకు అది కూడా కుదిరేది కాదట. దీంతో అతని తల్లిదండ్రులే కొడుకును చూసేందుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారి ప్రతి నెలలో రెండో శనివారం అతని స్వగ్రామానికి వెళ్ళటానికి సెలవిచ్చాడట. దీంతో అప్పటి నుంచి బ్రిటిష్ ప్రభుత్వం అధికారిగా సెలవులు ఇవ్వడం ప్రారంభించింది. స్వాతంత్రం తర్వాత కూడా భారత ప్రభుత్వం ఈ సెలవుని అనుసరిస్తూనే వస్తుంది. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్